మీరు మీరు ఉపయోగించిన పదం అప్డేట్ అవ్వటం. అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా. ఓకే. ఓ 50 grams క్లే ఉంది, బంకమట్టి 50 grams. ఇది నేను 200 రూపాయలకు అమ్ముదాం అనుకుంటున్నా. మీరు 200 ఇస్తారా? మొహమాటం లేకుండా వెళ్ళిపోమంటారు. మహా అయితే రూపాయో 2 రూపాయలో ఇస్తారు, అది కూడా ఏదో పొద్దున్నే వచ్చాడులే. కానీ నాకు 200 కావాలండి. నేనేం చేస్తా అంటే మీరు చెప్పినట్టు ఈ క్లేని అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసి ప్రాపర్ టూల్స్, ప్రాపర్ స్కిల్స్ ఉపయోగించి ఈ క్లేని నేను ఒక బర్డ్ చేస్తాను. సేమ్ క్లే. దీనికి ఎంత ఇస్తారు? దాన్ని తీసుకోవచ్చండి. మేబీ 10, 15, 20. దీనికైతే వాల్యూ లేదు, వాళ్ళ ఇంట్రెస్టే చూపిలే. మేబీ 1, 2 రూపాయలు. కానీ ఇప్పుడు వాల్యూ 10 to 20 రూపీస్ అయింది. సింగిల్ రీజన్ అప్గ్రేడ్, ఇంప్రూవింగ్. కానీ నాకు 200 కావాలి. అవును, నాకు కావాల్సింది 200. 10, 20తో నాకు సాటిస్ఫై అవ్వను. 200 ఇస్తారా దీనికి? అది కనిపిస్తుంది కదా ఫిజికల్గా. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి, ఇంకొంచెం వాల్యూ కావాలి. నేనేం చేస్తాను అంటే దీనికి ఒక స్లిట్ చేస్తా ఇక్కడ, అండ్ ఐ బ్లో ఇట్ బికమ్స్ అ విసిల్. మోర్ ఎక్సైట్మెంట్, మోర్ మనీ. కానీ నాకు 200 కావాలి. విజిల్ వల్ల ఇంకో 10 ఇస్తారు, 15 ఇస్తారు, కానీ నాకు 200 కావాలి. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తా. ఏం చేస్తా అంటే దీంట్లో నీళ్లు పోస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్. బర్డ్ని నేను వాటర్లో పెడుతున్నా. Now same bird, same clay with water, see what happens. It sounds exactly like a bird. ఎంత ఇస్తారు? ఇస్తాను సార్, ఓ 500 అన్నా పెట్టచ్చు. మా అబ్బాయి అన్న ఆడుకుంటాడు కదా. ఫుట్పాత్ మీద అమ్మితే 50 రూపాయలండి. ఏసీ షోరూంలో పెడితే 100. కలర్ వేస్తే 150. ఏదో ఒక లెటర్ రాస్తా, ఏదో బ్రాండ్ నేమ్ 200. అడ్వర్టైజ్ చేస్తా 250. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్, నేను ఎంత అడిగితే అంత ఇవ్వరు, ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు దీనికి. సింగిల్ రీజన్, ఇంప్రూవ్మెంట్. ఓకే. 2 రూపాయల వాల్యూ ఉన్న క్లే 200 అయింది. రీజన్, ఇంప్రూవ్మెంట్. యూజువల్గా